కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందని అంటున్నారు. హత్య రాజకీయాలు చేయటమేనా మీ కాంగ్రెస్, అలాగే మీ గ్రాఫ్ కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక కేసీఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప ఆయనతో ఏమీ కాదని విమర్శించారు. 15 నెలల నుంచి ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చాడా అని ప్రశ్నించారు. రామలింగమూర్తి హత్యకు ఇక ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరారు. హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సిఐడి విచారణ జరిపించి 24 గంటల్లోనే నిందితులు అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ఏఎన్ఎన్ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఈరోజు హత్య నాగవల్లి రాజలింగమూర్తి హత్య తెలంగాణలో ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించే విధంగా అతి క్రూరంగా నిన్న భూపాలపల్లిలో కిరాయి గుండాలతో హత్య చేయడం తీవ్రంగా కలిసివేయడమే కాదు, దాన్ని ఖండిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా ఎంతో బాధపడుతూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది. ఆయన మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి మీద కోర్టులో ఫైట్ చేస్తున్నందుకు మొన్న కూడా కేసు 11వ రోజు కేసు ఉండే, అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. ఆ కేసుకు సంబంధించి 1,00,000 కోట్ల దాన్ని 38,000 కోట్ల దాన్ని 1,00,000 కోట్లకు పెంచుతున్నాం. కాబట్టి మేము దీని మీద ఎంక్వైరీకి ఫైట్ చేస్తుంటే నా భర్తని గండ్ర వెంకటరామరెడ్డి గారు, అలాగే కేసీఆర్, హరీష్, కేటీఆర్ అని పదే పదే పేరు తీసుకుని ఇప్పటికే ఉదయం వెళ్ళి 1,00,000 సార్లు వాళ్ళ భార్య ఈ నాయకుల పేరు తీసుకుందంటే వాళ్ళకి ఏమైనా వీళ్ళకు కేసీఆర్ లెవెల్లా నాంటి నాయకుని, హరీష్ రావు లాంటి నాయకుని తీసుకునే ధైర్యం ఉంటుందా? మామూలు ఇవాళ మన పౌరహక్కుల కార్యకర్తకు అంత పెద్ద లీడర్ని ఆధారం లేకుండా తీసుకుంటారా? తప్పకుండా వాళ్ళ అర్థం ఉన్నది. వెంటనే వెంకటరామరెడ్డి గారిని ఇప్పటిని కూడా పార్టీకి సస్పెండ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇంకా నేను వెళ్ళలేదు అనుకున్నా భూ పంచాయతీ అని పౌరహక్కుల గారి భూమి కాదు కదా, ఉన్న ఇల్లు తప్ప ఆయనకి ఏం లేదు. ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీని భద్రం చేయాలని నిన్న ఆయన 15 నెలల తర్వాత మొన్నొకసారి కనబడ్డాడు. నిన్న కనబడి సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటాడంట. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. ఫామ్ హౌస్ ఉన్నోనికి గ్రాఫ్ పెరిగిందా లేదా ఎట్లా తెలుస్తుంది? గ్రామాలలో ఉంటే తెలుస్తుంది. ఒక పేదవారికి పురుషకు 200 యూనిట్లు 1000 రూపాయల బిల్లు వచ్చేది. 50 లక్షల కుటుంబాలకు నెలకు 1000 కోట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాం. వాళ్ళ భార్య క్లియర్ అంటే వాళ్ళ బిడ్డ చెప్పింది. గండ్ర వెంకటరామరెడ్డితో పాటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ హత్య ఉన్నది, వాళ్ళ కూతురు దూరం జరుగుతున్నదని చెప్పి అది చెప్పింది. కాబట్టి మేము హైకోర్టుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సీఏ గారిని, సుమోటోగా ఒక పౌర హక్కుల కార్యకర్తని మర్డర్ చేయడం సుమోటోగా తీసుకొని దోషులకు శిక్ష పడంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక మానవత్వం ఉన్న మంత్రిగా, తెలంగాణ వాదిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, నేను, మా ఎమ్మెల్యే అందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, తెలంగాణ రాజకీయాల్లో హింసకు తావలేదు కాబట్టి వాళ్ళ భార్య, బిడ్డ పదే పదే అంత పెద్ద పేరు చెప్తుందంటే అంత ఈజీగా ఎవరు చెప్పరు. పెద్దోళ్ళ పేర్లు తీసుకోవాలి భయపడతారు. వాళ్ళ ఖచ్చితమైన సమాచారం సంపూర్ణమైన ఉన్నది కాబట్టి, వాళ్ళు నప్పింది కాబట్టి, వాళ్ళ పేరు తీసుకుంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎంక్వైరీ చేసి అలా ఎంత పెద్ద ఉన్నా కేసీఆర్ కానీ ఎవరైనా కానీ చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాల్సి ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. ఇది హత్య రాజకీయాలకు బీఆర్ఎస్ తెరలేపుతుంది. ఇక భూపాలకు సంబంధించి కూడా సామాజిక కార్యకర్త అయిన రాజలింగమూర్తికి సంబంధించి కూడా ఆయన ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి కేసు వేశారో ఆ కేసు అంశంలో బీఆర్ఎస్ పార్టీ తప్పులన్నీ బయటపడతాయని కూడా ఇక మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు సంబంధించి కూడా ఈ హత్య రాజకీయాలకు తెరలేపారని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట చెబుతుంది. దీంట్లో ఎవరు ఉన్నా కూడా కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.